నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాడి కౌశిక్ రెడ్డి ఈయన ఎప్పుడు ఎవరు మర్చిపోరు ఎందుకంటే ఈయనకున్నంత నోటిదుల ఇంకే నాయకుడికి ఉండదని సొంత పార్టీలో కూడా గుసగుసలు పెట్టుకుంటుంటారు మరి ఇప్పుడు ఈయన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఎంతకు దిగజారిపోయిందంటే మన పాడి కౌశిక్ రెడ్డి అన్న అప్పుడంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఆగడాలు చేస్తే ఏం చెప్పేటోళ్ళు అంటే అధికార మదంతో గిట్లా చేస్తారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని చాలా మంది మాట్లాడుకున్నారు గట్ల చేసే అధికారాన్ని కోల్పోయి మూలకు కూర్చున్నామని తెలిసినాక కూడా ఏకంగా పోలీసులనే బెదిరిస్తాడు అంటే ఈ వీడియో విన్నప్పుడు చాలా మంది చెప్పుండో చక్కగా ఒకప్పుడు రేవంత్ రెడ్డి సార్ మాత్రం పోలీసులు నల్లేదా ఇప్పుడు కౌశిక్ రెడ్డి సార్ అంటేనే వచ్చిందా అని అంటే అదే చెప్తున్నా పోలీసు వాళ్ళు అంటే రక్షణ కల్పించేటోళ్ళు అనేది మీరు మర్చిపోయి ఈ రాజకీయ నాయకులు ఏం ఫీల్ అవుతున్నారంటే పోలీసులు అంటే మా బానిసలు మేము అధికారంలో ఉంటే మేము ఏం చెప్తే అది పోలీసులు చేయాలనుకుంటారు కానీ వాళ్ళు కనుక నిజాయితీగా పనిచేయడం మొదలు పెడితే బొక్కలు శూర చేసి తీసుకెళ్ళి మూలకు కూర్చోబెడతారు ఆ విషయం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అన్నక అసలు అర్థం కాదు గెలవనీకి భార్యను పిల్లను అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలతో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి గెలిచిండు లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని లోకల్ వాళ్ళని అడిగినా చెప్తాడు ఇక గవర్నర్ అమ్మ ఈయనను ఎమ్మెల్సీ చేయలేదని ఆమెకు విలువ ఇవ్వకుండా మాట్లాడి క్షమాపణ చెప్పినా కూడా గింత కూడా ఫీల్ అవ్వలే క్షమాపణ ఏముందిలే నా పదవి కోసం నేను ఎదగడం కోసం ఇలాంటి ఏమైనా చేస్తా అన్నట్టు తీసి పడేసిండు మళ్ళీ ఇప్పుడు అది వినిపిస్తా చూడండి దీని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందట కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేది ఏం లేదు ఏం బీకాలా ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బీక్ పక్కన పడేసిండ్రు కదా మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉంటుర్రి జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మా జాగ్రత్తగా ఉంటుర్రు ఏమన్నా ఎమ్మెల్యే అయితే పోలీసులు కూడా బెదిరించు అనుకుంటున్నావా వాళ్ళు నీ పాకెట్లో ఉండేటోళ్ళు లేకపోతే నీ ముందుండే నీ తొత్తులు అనుకుంటున్నావా ఆహా 10 సంవత్సరాల నుంచి స్వయంగా ఇది నేనో మీడియానో ఇంకొకరిలో చెప్తోంది కదా కల్వకుంట్ల తారక రామారావు అనే వ్యక్తి చెప్పిండు మా ఎమ్మెల్యేలు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తాండ్రు అని గప్పుడు అంతేలే మళ్ళా చెప్తున్నా కొన్ని సామెతలు రిపీట్ అయినా కూడా మాట్లాడాల్సి వస్తుంది పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగే కనబడుతుంది వీళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిండ్రు కదా వీళ్ళ ముందు పోలీసులు జీ హుజూర్ అన్నట్టు ఉన్నారేమో ఆ క్షణంలో గదికి ఇట్లా మాట్లాడుతాడు ఒక్కసారి పోలీసులు కనుక నిజాయితీగా పనిచేయడం మొదలు పెట్టిండ్రు అనుకో ఈయన చిట్టాలు ఎప్పుడో మొదలు పెట్టిండ్రు అనుకో ఎడబెట్టుకుంటాడు తలకాయ బిడ్డ పట్ట పగలు కళ్ళు కనేటోళ్ళు ఎవరైనా ఉంటారా చూసిండ్రా మీరు ఎప్పుడైనా ఇగో పాడి కౌశిక్ రెడ్డి అన్న చూడండి మళ్ళా వీళ్ళట అధికారంలోకి వస్తారట కౌశిక్ అన్నో నిద్రలే అరే నిద్రలేవయ్యా ఇంకా ఆశలు ఉన్నాయా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది లేకపోతే నువ్వు కూడా టచ్లో ఉన్న ఎమ్మెల్యేల లిస్టులో రేవంత్ రెడ్డికి ఏమన్నా ఉన్నావా మళ్ళీ నేను ఏ పార్టీ అధికారంలో ఉంటే గా పార్టీలోకే పోతా కదా కాంగ్రెస్లో కూడా మన సుట్టపోళ్ళు ఉన్నారు కదా సుట్టపోళ్ళను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్లోకి పోతే మీ సంగతి దేరుస్తా అని చెప్తున్నావా రేపు మళ్ళీ మేము ప్రభుత్వం వచ్చినాక మిర్చితో సహా వసూలు చేస్తాం మీకు గుర్తుపెట్టుకోరే ఎవరు వదిలిపెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మా జాగ్రత్తగా ఉండుర్రి మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోళ్ళ మూలం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది రాసి పెట్టుకోరు జాగ్రత్తగా ఉండురు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా కానిస్టేబుల్ నుంచి సిపి దాకా హెచ్చరికలు జారీ చేసిండు బిడ్డ అక్రమంగా కేసులు పెడతాండ్రట హారారే విద్యార్థులు తమ సమస్యల కోసం రోడ్లెక్కి ఉద్యమం చేస్తుంటే అక్రమంగా పోలీసులతో గుంజించిన రోజులు మర్చిపోయినావా కౌశిక్ అన్న ఆడ కూతుర్లు గదేదో ఉద్యోగాలకు సంబంధించి జీవో తీసుకొచ్చి పెళ్ళాం ఒక దగ్గర మొగుడు ఒక దగ్గర పోరగాళ్ళు ఒక దగ్గర అవుతుందని కూర్చొని ఏడుస్తుంటే గుంజకెళ్ళిన రోజులు మర్చిపోయినావా అన్న నిరుద్యోగులు పేపర్ లీక్ అయ్యి బాధలతో గోడలు దూకుతుంటే అప్పుడు నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్నతో సహా గొర్ర గుంజకెళ్ళి పోలీస్ స్టేషన్లో పోయించిన సందర్భాన్ని మర్చిపోయినావా అన్న అంటే పోలీసులు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం మీకు బాగా తెలుసు కదా అందుకే భయపడతాండ్రేమో ముందు వీళ్ళు కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే మా పరిస్థితి ఏంది అనుకుంటాన్రేమో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల పదవీ కాలం 5 ఏళ్ళు కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ వాళ్ళు రిటైర్మెంట్ దాకా ప్రజల సేవలోనే ఉంటారు
మీ 5 ఏళ్ల పెత్తనాన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళ మీద అణచివేత చూపిస్తూ ఉంటే, వాళ్ళ మీద దౌర్జన్యం చూపిస్తూ ఉంటే, వాళ్ళను మీరు హేళన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చూస్తూ ఊరుకోరు. ఎందుకు ఆగుతున్నారు అంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వడం నిలవకపోయినా వాళ్ళకు తెలుసు కాబట్టి చట్టపరంగా నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారే కానీ వాళ్ళే తలుచుకుంటే నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతారు, నీకన్నా ఎక్కువ దెబ్బ బయటికి గనవడకుండా చేయగలుగుతారు. రాజకీయ నాయకులు ఎక్కడి దాకా పోతారో చూడండి. పాడి కౌశిక్ రెడ్డి అన్నకి ఏం జరిగినా కూడా ఇక రాదు. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఎందుకు అనంటే గతం నుంచి చూస్తున్నాం ఆయన ఏ రోజైనా సరే ఒక డిసిప్లిన్ మేనరిజంతో మాట్లాడిన సందర్భం లేదు. ఒకసారేమో గవర్నర్నే నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, పోలీసులను నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, ప్రజల్నేమో బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏందినా గినకు అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా? ఇలాంటి వాళ్ళ మీద కదా వేటేయాల్సింది. పోలీస్ అన్నలు మీరు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఊరుకున్నారు. ఎమ్మెల్యే అయితే ఉత్త ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే సరిపోద్దా? ప్రత్యక్షంగా మిమ్మల్ని గిన్ని మాటలు అంటాడు. అరే గిన పోలీసు వాళ్ళనే అంటాడు. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు? ఎఫ్ఐఆర్ చేసి గమ్మునున్నారు. ఇక మాలాంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏందని ఇక కార్యకర్తలుగా ఊళ్ళల్లో బెదిరిస్తే పాపం జనాల పరిస్థితి ఏంది? ఈ నోటు జారుడుతనం ఏమంటారు జాగ్రత్తగా లేకుంటే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఈ పట రోజు నోటికి దండం పెట్టుకునేదట, తల్లి నీ నాలికను అదుపులో పెట్టుకో లేకపోతే నా ఈపు సాఫ్ చేస్తారు అని. అట్లా సాఫ్ అయ్యే రోజు వస్తుందో ఏమో కౌశిక్ రెడ్డి అన్నకు చూడాలా. ఇవి ఈ వీడియోకి సంబంధించి నేను మీకు చెప్పాలనుకుంది. మరి కౌశిక్ రెడ్డి అన్న మాటల గురించి మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చిందా మస్తు మందికి షేర్ చేసేయండి. మీ అభిప్రాయం ఏంది అనేది కింద కామెంట్ పెట్టండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.